ఓం శ్రీ గురుభ్యో నమ. వాగర్ధావ సంప్రోక్తో వాగర్ధ ప్రతిపత్తే జగతో పితరౌ వందే పార్వతీ పరమేశ్వరు. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మణిదే వాసిష్ఠాయ నమో నమ. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. ఓం శ్రీమాత్రే నమ. శుక్రగ్రహము. శుక్రగ్రహము సుఖాన్ని, భోగాన్ని, సౌఖ్యాన్ని, కళత్రకారకుడు శుక్రగ్రహం. ఈ శుక్రగ్రహం వల్ల మనకి ధనం కలిసి వస్తుంది, సుఖము, సౌఖ్యము, కళత్రము, వివాహ ప్రయత్నాలు సఫలీకృతం కావటం, ధనం కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉండటం, అంటే ఇవన్నీ కూడా శుక్రగ్రహం వల్ల ఏర్పడుతుంటుంది. అంటే మనకి సప్తమ భావకారకుడు ఎవరు అంటే జ్యోతిష్శాస్త్రం ప్రకారంగా శుక్రగ్రహం అని అర్థం. ఈ సప్తమ భావకారకుడైన శుక్రుడు కళత్రకారకుడు అంటాడు. ఈ శుక్రగ్రహం అనేది ముఖ్యంగా మనకి వృషభ తులారాశ్యాలకు అధిపతి, అంటే రాస్యాధిపతి. అంటే వృషభ రాశి కానీ తులారాశి కానీ రాస్యాధిపతి ఎవరు అంటే శుక్రగ్రహం. ఈ శుక్రగ్రహం వల్ల మనకి గోచారరీత్యా ఏ విధంగా అన్ని రాశుల వాళ్ళకి ఏ విధంగా ఫలితాలు ఉండబోతున్నాయి, శుక్రుడు అనుగ్రహం అనేది ఏ విధంగా ఉండబోతుంది, వివాహ ప్రయత్నాలు కానీ ధనపరంగా కానీ అలానే ధనం సుఖపరంగా కానీ శాంతి కానీ ప్రశాంతం కానీ ఉండబోతున్నారా ఉండలేకపోతున్నారా, మరి శుక్రగ్రహం అనేది ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతుందో మనం ఇవన్నీ కూడా గోచారరీత్యా మనం చూడాలి. అంటే జన్మ జాతకం వేరు, ఎప్పుడు కూడా గోచారం వేరు. జన్మ జాతకాన్ని బట్టి అనుసరించే విధానాలు వేరు. అలానే మనకి దిస్ ఇస్ ద ట్రాన్సిట్ సిస్టమ్ అంటారు. ఎప్పుడు కూడా రాశిఫలం అనేది ట్రాన్సిట్ సిస్టమ్ ప్రకారంగానే ఉంటుంది. గోచారం ప్రకారంగా శుక్రగ్రహం వల్ల ఏ విధమైన ఫలితాలు ఉంటాయి. శుక్రగ్రహం ఒక రాశి నుంచి మరో రాశికి మారటానికి 30 రోజుల కాలం పడుతుంది. ఎప్పుడైనా సరే ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, శుక్రగ్రహము ఎవరైనా సరే వాళ్ళ రాశి నుంచి 1, 2, 4, 5, 8, 9, 11 స్థానాల్లో సుఫలితాన్ని ఇస్తాడని శాస్త్రం గోచారం చెప్పబడుతుంది. అయితే మనకి గోచార రత్నాకరంలో కానీ గోచార ఫల ప్రదర్శనలో కానీ ఈ గోచార రత్నాకరంలో కానీ ఇవి గ్రంథాలన్నింటిలో కూడా మనకి గోచారం గురించి చెప్పబడింది. మరి ఈ శుక్రగ్రహం వల్ల మరి కొన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయా జరగట్లేదా, మిగతా యొక్క కాంబినేషన్ ఏ విధంగా ఉందో ఒకసారి చూస్తే, ఈ నెల జూలై 31వ తారీఖు నుంచి ఆగస్టు 22 వరకు కూడా శుక్రగ్రహము సింహరాశిలో సంచారం చేయడం జరుగుతుంది. సింహరాశి ఏమిటి? రవి అధిపతి అయిన సింహరాశిలో శుక్రగ్రహం అనేది శత్రుక్షేత్రం అయినప్పటికీ, అంటే ఎనిమి ఒక పొజిషన్ అనేది ఒకటి ఉంటుంది. అంటే శత్రుక్షేత్రం అయినప్పటికీ కొన్ని రాశులకి శుభయోగాలు ఇచ్చే అవకాశం ఉంటుంది, కొన్ని రాశులకి మిశ్రమైన ఫలితాలు, మరికొన్ని రాశులకి చెడ్డ ఫలితాలు ఇచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ముఖ్యంగా కొన్ని రాశులకి ఏ విధంగా ఉండబోతుంది అంటే జీవితంలో కొన్ని మార్పులు, సాధారణ జీవితం అనేది కొన్ని మార్పులు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి శుక్రుడు సింహరాశిలో ఉండటం వల్ల ఏ విధమైన ఫలితాలు అనేవి వస్తాయని మనం ఒకసారి చూద్దాం. ముఖ్యంగా 31వ తారీఖు నుంచి 22వ తారీఖు వరకు, అంటే ఆగస్టు 22 వరకు, అంటే మనకి 23 రోజుల కాలం పాటు శుక్ర సంచారం అనేది సింహరాశిలో ఉండటం వల్ల ఏ విధంగా ఉండబోతుందో ప్రతి రాశిని కూడా మనం గమనిద్దాం. ఆ రాశిని బట్టి మనం విషయాలు తెలుసుకుందాం. వృషభ రాశి వాళ్ళకి 23 రోజుల పాటు సింహరాశిలో శుక్రగ్రహం యొక్క ప్రభావం ఏమిటి? శుక్రగ్రహం యొక్క ప్రభావంలో రాస్యాధిపతి అయిన శుక్రుడు చతుర్థ స్థానంలో రవిక్షేత్రంలో ఉన్నందువల్ల ప్రభుత్వ మూలకంగా ధనం ఉంటుంది. అంటే గవర్నమెంట్ నుంచి ఏదైతే పెండింగ్లో ఉంటాయో ఇంక్రిమెంట్ అంటారు మనం. అంటే రిటైర్డ్ అయిపోయిన పర్సన్ కొంతమంది ఉంటారు, వాళ్ళకి టీఏలు డిఏలు వాళ్ళకి ఏదైతే ఇన్కమ్ అనేది రాదో అవన్నీ కూడా కొంతమందికి పెండింగ్లో ఉంటాయి. అలాంటి వ్యక్తులకు పెన్షన్ కానీ ఇలాంటి వ్యక్తులందరికీ కూడా డబ్బులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే మనం ప్రయత్నం చేస్తే డెఫినెట్లీ యూ విల్ ట్రై, డెఫినెట్లీ మనకి మనీ అనేది గ్రోత్ అయ్యే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ప్రభుత్వ మూలకంగా ధనలాభం ఉండటం, ప్రభుత్వం నుంచి అంటే గవర్నమెంట్ నుంచి కూడా ఒక రికగ్నైజ్డ్ అనేది మీకు అవైలబిలిటీలో ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే ప్రభుత్వం నుంచి గుర్తింపు లభించటం, ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న ఎవరైతే అన్ఎంప్లాయ్మెంట్ వ్యక్తులు ఉంటారో పర్సన్స్ ఉంటారో వాళ్ళకి అన్ఎక్స్పెక్టెడ్గా ఉద్యోగం రావటం,
వాళ్ళు ఏదైతే ఆశించారో దానికంటే కూడా ఒక గుడ్ జాబ్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే ఉద్యోగ ప్రయత్నం అనేది సఫలీకృతం అవుతుంది అని అర్థం. ఆస్తి వివాదం అనుకూలంగా వీళ్ళకి పరిష్కారం కావటం, ఏదైతే ఎసెట్స్ ఉన్నాయో పెండింగ్లో ఉన్న ఎసెట్స్ ఏదైతే ఉంటాయో అలాంటివన్నీ కూడా వీళ్ళకి ఒక సొల్యూషన్ దొరుకుతుంది. ఆ సొల్యూషన్ దొరకటం వల్ల అంటే మనకి సహజంగా ఎలా ఉంటుందంటే మనకు ఆస్తులు ఉన్నాయి, ఎసెట్స్ ఉన్నాయి, కోర్టులో పడినాయి. కోర్టులో ఎప్పుడు సివిల్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ కొన్ని తొందరగా నెరవేరవు. అంటే చాలా లాంగ్ టైం తీసుకుంటుంది. ఈ లాంగ్ టైం తీసుకోకుండా శుక్రగ్రహం వల్ల అనుకూలం వల్ల వాళ్ళ యొక్క ఎసెట్స్ సంబంధించిన విషయాలకు ఒక సొల్యూషన్ దొరుకుతుంది వాళ్ళకి. అంటే సొల్యూషన్ అవైలబిలిటీ అవుతుంది. కాబట్టి అది మంచి పరిణామమే కదా. ఆస్తి విలువలు పెరగటం, తల్లి వైపు నుండి కూడా కొంత ఆస్తి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఏదైతే అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ మదర్ నుండి ఏదైతే ఎసెట్స్ ఉంటాయో వాళ్ళ వైపు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఆస్తులే కాదు, డబ్బు అనుకోవచ్చు, మనం ఒక ప్రాపర్టీస్ అనుకోవచ్చు, లేకపోతే ఆమె దగ్గర దాచుకున్న డబ్బు కూడా అనుకోవచ్చు. సంపద వృద్ధి చెందుతుంటుంది వీళ్ళకి. వీళ్ళు ఏదైతే గతంలో ఆస్తి ఉందో ఆ ఆస్తి కూడా ఇంక్రీజ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. వృత్తి ఉద్యోగాల్లో హోదా పెరుగుతుంటుంది. అంటే ఉద్యోగంలో ప్రమోషన్ రావటం, స్థానచలనం జరిగే అవకాశాలు, అలానే గౌరవ మర్యాదలకు లోటు లేకుండా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. దాంతోపాటు ప్రధానంగా వివాహ సమస్య ఉన్న వ్యక్తులందరికీ కూడా వివాహ దోషాలు తొలగిపోతాయి. వివాహ దోషాలు తొలగిపోవటం ఏంది గురువుగారు అని అంటే, ఒక సంబంధాన్ని మనం చూస్తుంటాం, ఆ సంబంధంలో మనకి తప్పిపోతుంటాయి. ఒక సంబంధం చూసిన తర్వాత అబ్బాయి మెచ్చకపోవటం, అమ్మాయి మెచ్చకపోవటం. ఈ ప్రేమించిన యువకులు కూడా కొంతమంది ఉంటారు. వాళ్ళకి పేరెంట్స్ తల్లిదండ్రులు జాతకాన్ని చూపించుకుంటారు, ఆ జాతకం కలవట్లేదని వాళ్ళు చాలా బాధపడుతూ ఉంటారు. దానికి ఒక సొల్యూషన్ దొరుకుతుంది వాళ్ళకి. మంచి సంబంధాలు రావటం, ఆ మంచి సంబంధాలు చుట్టాల్లో కూడా సంబంధ బాంధవ్యాలు కలుపుకునే అవకాశాలు. గతంలో ఏదైతే మా అమ్మాయికి అబ్బాయికి సంబంధం కలవట్లేదు, చాలా బోలెడు సంబంధాలు చూసాం, నెంబర్ ఆఫ్ మ్యాచెస్ చూసాము, ఆ మ్యాచెస్లో ఏది ఒక్కటి కూడా మా అమ్మాయి అగ్రీ కావట్లేదు, మా అబ్బాయి అగ్రీ కావట్లేదు, అసలు వాట్ ఈజ్ ద రీజన్, అసలు వీళ్ళకి ఇష్టమా లేదా పెళ్ళి అనే ఆలోచన పేరెంట్స్ చేస్తుంటారు. నిజంగా అయితే సహజంగా న్యాచురల్గా అలాంటి సిచ్యువేషన్స్ అన్నీ కూడా మేము చూస్తూ ఉంటాం. అంటే ఇక్కడ ఏమిటంటే జాతకపరంగా దోషాలు ఉంటే ఇలాంటివన్నీ కూడా జరుగుతుంటాయి. అవి గోచారరీత్యా కాదు, జన్మజాతకం అంటారు, బర్త్ చార్ట్ అంటారు. ఈ బర్త్ చార్ట్లో ఏదైతే జాతకపరంగా దోషం ఉంటుందో ఆ దోషాన్ని మనం ఫుల్ఫిల్ చేసుకొని ముందుకు వెళ్ళాలి. అసలు జాతకం ఏముంది, జాతకంలో నిజం చెప్తున్నారా, నెగిటివ్ చెప్తున్నారా, పాజిటివ్ చెప్తున్నారా తెలుసుకొని ముందుకు వెళ్తే మనకి గుడ్ రిజల్ట్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అక్కడ ఇలాంటి వాళ్ళందరూ కూడా సంబంధ బాంధవ్యాలు కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంటే చుట్టాల్లో కానీ కొంతమంది దూరం సంబంధం కలుస్తుందా, దగ్గర సంబంధం కలుస్తుందా ఆలోచన చేస్తుంటారు. దూరమైన దగ్గరైన ప్రేమికులైన సంబంధాలు, వివాహ ప్రయత్నాలు వీళ్ళకి అనుకూలంగా ఉంటాయి. ఒకళ్ళు ఇచ్చిపుచ్చుకునే అవకాశాలు, అలానే నిశ్చితార్థాలు జరిగే అవకాశాలు, ఎంగేజ్మెంట్ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలానే స్త్రీ సౌఖ్యము, సుఖపట్టము, దానితో పాటు ప్రతి వాళ్ళకు కూడా బిజినెస్ పరంగా వ్యాపార భాగస్వామ్యం కూడా బాగా కలిసి రావటం, వ్యాపార విస్తరణ కూడా జరుగుతుంది. అంటే ఎక్స్పాండ్ చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలానే విదేశాలకు వెళ్ళే అవకాశాలు, విదేశాల్లో ఉద్యోగం లేని చాలామంది కూడా విదేశాల్లో ఉద్యోగం రావటం, ఆ దేశం యొక్క పౌరసత్వం కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నేను చెప్పిన పరిహారాలు చేయండి, మీకు మంచి రిజల్ట్స్ వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఈ రాశి వాళ్ళు ప్రత్యేకంగా శుక్రుడు యొక్క ఆరాధన చేయటం చాలా ముఖ్యం. శుక్రుడు యొక్క ఆరాధన చేయటంలో శుక్రగ్రహం అనుకూలత మనకు ఉండాలన్నా, ధన ప్రయత్నాలు సఫలీకృతం కావాలన్నా, వివాహ ప్రయత్నాలు సఫలీకృతం కావాలన్నా, ప్రశాంతంగా ఉండాలన్నా, సుఖం కలగాలన్నా, భార్యాభర్తల మధ్యలో విభేదాలు తగ్గాలన్నా, అనవసరమైన మధ్యవర్తిత్వం కానీ, అలానే వివాహం సంబంధించిన విషయాల్లో ముందుకు వెళ్ళాలన్నా, అలానే ఎవరైతే ప్రేమించుకుంటున్నారో అలాంటి వాళ్ళు పెద్దల ద్వారా ఒప్పించి వివాహానికి ప్రయత్నం చేసే వ్యక్తులు కానీ, అలానే కాస్మెటిక్ సంబంధించిన బిజినెస్ చేస్తున్న వ్యక్తులు కానీ, సినిమా రంగం వాళ్ళు కానీ, సినిమా రంగంతో పాటు ప్రతి పనిలో కూడా కొంత ముందుండాలి, ఒక ఆకర్షణ బాగా పెరగాలి అని అంటే, అలానే ఏదైతే సంతానపరంగా ఇబ్బందులు కలుగుతున్న వ్యక్తులు,
అంటే మనకు సెమిన్ అనాలిసిస్ అంటారు, టెస్టోస్టెరాన్ అంటారు. అంటే ఇవన్నీ కూడా శుక్రగ్రహం వల్లనే ఆరోగ్యపరంగా బాగుంటేనే మనకు శీఘ్రమైన సంతానం కలుగుతుందని అర్థం. అంటే గురువు కూడా అవసరమే, శుక్రుడు కూడా అవసరం. కాబట్టి శుక్రగ్రహం వల్ల ఏదైతే మేలు కలుగుతుందో ఆ మేలు కలగటానికి తప్పకుండా దోషం అనేది, ఏదైతే కొన్ని రాసుల వాళ్ళకి దోషం అనేది ఉంటుందని మనం చెప్పుకున్నామో వాళ్ళందరికీ కూడా మంచి జరగాలంటే శుక్రుడు యొక్క అనుగ్రహం అనేది ఒకటి ఉండాలి. ఆ శుక్రుడి యొక్క అనుగ్రహం ఉండాలంటే ఏమి చేయాలి అనేది మనం ముందు ఆలోచన చేయాలి. దీనికి పరిహారాలు చేసుకొని ముందుకు వెళ్తే వీళ్ళకి మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. శుక్రగ్రహం యొక్క పరిహారం చేసుకోవాలంటే ఖచ్చితంగా లక్ష్మీ గణపతి అంటే పాదరసపు లక్ష్మీ గణపతిని ఆరాధన చేయటం ఒకటి చేయాలి. అలానే శుక్రగ్రహం యొక్క అనుకూలతను మనం ఉండటానికి వీనస్ ప్లానెట్ మనకి ఏదైతే పాజిటివ్ రిజల్ట్స్ రావడానికి ముఖ్యంగా శుక్ర హోమం చేయటం చాలా మంచిది, శుక్ర జపం కూడా చేయటం చాలా మంచిది. అలానే శుక్రుడి యొక్క అనుకూలతను మనం బాగా ఎక్కువగా రావటానికి అమ్మవారి యొక్క ఆరాధన, రాజరాజేశ్వరి యొక్క అమ్మవారి యొక్క ఆరాధన, శుక్ర జపం చేయటం చాలా మంచిది. ఓం శుక్రాయ నమః అనే మంత్రాన్ని కూడా చదువుకోవచ్చు. లేకపోతే శుక్రుడు సంబంధించిన శ్లోకాలు ఉంటాయి, ఆ శ్లోకాలు కూడా చదువుకోవచ్చు. చదువుకోవటం వల్ల కూడా మీకు మంచి జరుగుతుంది. ఈ శ్లోకాలు కూడా శుక్ర హోరలో కానీ శుక్రవారం రోజున లేదా ప్రదోషకాల సమయంలో సాయంకాలం వేళ శుక్రుని ఆరాధన చేయాలి. కానీ పాదరసపు లక్ష్మీ గణపతిని ఆరాధన చేస్తే చాలా శ్రేష్టమని శాస్త్రంలో చెప్పబడింది. శుక్ర హోమం చేసుకోండి. అలానే బొబ్బర్లు అంటే అలచందలు అంటారు, శుక్రవారం రోజున దానం చేయండి. శుక్రగ్రహ దోషం పోయే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ఇవన్నీ కూడా మీరు నేను చెప్పిన పరిహారాలను కూడా పాటించి ముందుకు వెళ్ళండి. మీకు మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. మీకు మంచి జరగాలని ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు.